నిత్యం బాంబు దాడులతో కంటి మీద కునుకు లేకుండా ఉక్రెయిన్ సేనలు గత 36 నెలలుగా పోరాడుతూనే ఉన్నారు. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్లు నిండింది. దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని సాకులు చూపించి రష్యా ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడింది. చిన్న దేశమే కదా అంటూ ఉక్రెయిన్ను లైట్ తీసుకున్న పుతిన్కు జెలెన్స్కీ సేనలు చుక్కలు చూపించాయి. 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్లో భారీగా ఆస్తి నష్టం సంభవిస్తే రష్యాలో మాత్రం భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధానికి బ్రేకులు పడే పరిస్థితి కనిపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఈ 2 దేశాలను తన గుప్పెట్లోకి తెచ్చుకొని భయపెడుతూ యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ను చేజిక్కించుకునేందుకు రష్యా మొదలుపెట్టిన దురాక్రమణకు 3 ఏళ్లు నిండింది. దురాక్రమణే లక్ష్యంగా రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులు ఒడ్డుతోంది. భారీ సైనిక శక్తితో ఒక్కో ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుంటూ వస్తున్నా ఉక్రెయిన్ మాత్రం అతి తక్కువ సైనికులతో అడ్డుకుంటూ వస్తోంది. ఈ 3 ఏళ్లలో రష్యా భూతల వైమానిక దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడడంతో భారీగా ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. రష్యా దాడులతో భారీ భవనాలు సైతం పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణ మృదంగం మోగుతోంది. తమ దేశ అస్తిత్వం కోసం పోరాడుతున్న లక్షలాది మంది సైనికులు ప్రాణాలు విడిచారు. దేశంలో మార్షల్ లా విధించిన జెలెన్స్కీ ప్రభుత్వం యువత నుంచి నడి వయసు వారి వరకు యుద్ధంలో పోరాడేందుకు రంగంలోకి దింపి పోరాటాన్ని కొనసాగిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రారంభించింది. అసలే చిన్న దేశం కావడంతో పాటు అమేయ సైనిక శక్తి ఉన్న రష్యా యుద్ధాన్ని ప్రారంభించడంతో ఉక్రెయిన్ కొద్ది రోజులకి పుతిన్కు లొంగిపోతుందని అందరూ ఊహించారు. కానీ అనూహ్య రీతిలో 3 ఏళ్లుగా రష్యా సేనలను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. అంతేకాదు, రష్యాలోని భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్కు మిత్రదేశాలు అధునాతన ఆయుధాలను సమకూర్చింది. 3 ఏళ్లుగా యుద్ధంలో పలు దేశాలు పరోక్షంగానూ పాల్గొన్నాయి. ఉక్రెయిన్కు అందిన ఆయుధాలతో లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన మంతనాలు యుద్ధం మొదలైన 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. ట్రంప్ త్వరలోనే ఈ యుద్ధాన్ని ముగిస్తారని అంచనా వేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగు చూసిన అతిపెద్ద యుద్ధం ఇదేనని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు 10 ఏళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నఫలంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కథన రంగంలోకి దింపింది. తొలి రోజుల్లో ఉక్రెయిన్పై భీకర యుద్ధానికి దిగిన రష్యా ఆ తర్వాత నెమ్మదించింది. ఉక్రెయిన్ మొదట్లో తడబడినా తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి వస్తున్న ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. రష్యాకు ధీటుగా దాడులు చేస్తూ చుక్కలు చూపించింది. దీంతో శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకు తీసింది. దీంతో ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాపై దాడులు చేసింది. రష్యాకు చెందిన వేలాది యుద్ధ ట్యాంకులను డ్రోన్లతో పేల్చివేసింది. గత 3 ఏళ్లలో ఉక్రెయిన్లో కేవలం 18% భూభాగాన్ని మాత్రమే రష్యా స్వాధీనం చేసుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. ఇక ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా ఏకాకిగా మారింది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. రహస్యంగా ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు ఇతర దేశాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల రంగానికి సంబంధించి దాదాపు
15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి 6 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి $100 బిలియన్ నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తోంటే ఉక్రెయిన్లో మాత్రం భారీగా ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 1,00,000కు పైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాల పాలయ్యారు. ఉక్రెయిన్ నుంచి పొరుగునే ఉన్న పోలాండ్, రొమేనియా సహా పలు దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలస వెళ్లారు. ఉక్రెయిన్ దగ్గర అణ్వస్త్రాలు లేకపోయినా ఆ దేశంతో పోరాడడం కష్టమేనని పుతిన్కు తెలిసి వచ్చింది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధ వ్యూహాలను అమలు చేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. ఈ యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం 1,00,000కు పైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఇక రష్యా దాడులు ప్రారంభించగానే ఉక్రెయిన్లో మార్షల్ లా అమల్లోకి వచ్చింది. సైనిక పాలన వంటి ఎమర్జెన్సీ కారణంగా ఇప్పట్లో ఉక్రెయిన్లో ఎన్నికలొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్ట ప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యుద్ధం ముగింపునకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. తొలిసారిగా రష్యా, అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల భేటీ దీనికి కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ చర్చలు ముందుకు వెళితే 3 ఏళ్లుగా జరుగుతున్న భీకర యుద్ధానికి బ్రేకులు వేయొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆక్రమించుకున్న భూభాగాన్ని రష్యాకు వదిలేసి ఇప్పటి వాస్తవాధీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి జెలెన్స్కీ ఒప్పుకోకపోతే మిత్రదేశాల నుంచి సాయం అందకుండా చేయాలని ట్రంప్ బెదిరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ఇరు దేశాల నుంచి అందుతున్న సాయంతోనే యుద్ధం చేస్తోంది. దీంతో ట్రంప్ పెట్టిన షరతులకు జెలెన్స్కీ ఒప్పుకోక తప్పదు.